హాయ్ అండి. సాయంత్రం వేడివేడిగా ఉల్లిపాయ పకోడీ ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. ఉల్లిపాయ పకోడీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. 1/2 కేజీ ఉల్లిపాయలను, మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని ఆ రెండింటిని ఒకసారి కలుపుకోవాలి. దాంట్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసుకుని అదంతా బాగా కలుపుకోవాలి. అవన్నీ ఉల్లిపాయ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. 1/2 కేజీ ఉల్లిపాయ ముక్కలకి 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. అదంతా బాగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయల్లో ఉండే వాటర్ సరిపోతుంది. ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ముద్దలాగా తీసుకుని పకోడీ కింద వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవునాయి కదండి, బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి వేసుకోవాలి. అలాగే మిగిలిన పిండి అంతా పకోడీలో వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉల్లిపాయ పకోడీ రెడీ అండి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.